Good morning, all of you. Welcome to today's session. Morning, madam. Morning, ma'am. Good morning, Anna. Let me share Morning, content. ma'am. Yesterday, due to net problem, our class discontinuous. So today we will repeat again yesterday's class. I will share content. Is it visible, ma'am? Yes, madam. Okay. Yes, ma'am. madam. So today we will discuss about the functions and classification of money. Already we discussed about the functions of money. Once again we repeat that and classification of money also we will discuss. Okay. ఈ పీపీటీ తయారు చేసుకున్న దానికి 1 hour పడుతుంది నాకు. ఏం చేస్తాం? అదే ఆఫ్లైన్ క్లాస్లో అయితే ఇవన్నీ ఇంత ప్రాబ్లం మనకు ఉండదు. Okay, regarding money, the learning objectives are functions of money and classification of money. What are the functions of money? There are mainly, especially 4 functions of money. One is medium of exchange, and another is measure of value, standard of deferred payments, and store of value. Okay, these 4 are the main functions of money. Again, these 4 functions classified into 2 parts. So divided into 2 types. One is primary functions and another is secondary functions. So what are the primary functions? Medium of exchange and measure of value. These 2 functions are called as primary functions. మీరందరూ ఒక్కసారి ఫాస్ట్గా జాయిన్ అయితే ఈ డిస్టర్బెన్స్ మనకు ఉండదు నాన్న. Store of value and standard of deferred payments. These 2 functions are called as secondary functions. సో మనకు మనీకి సంబంధించి లేదా ద్రవ్యానికి సంబంధించి 4 రకాలైన విధులు మనం చెప్పుకోవడం జరిగింది అనమాట. ఒకటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, 2 మెజర్ ఆఫ్ వాల్యూ, థర్డ్ వన్ ఈజ్ స్టోర్ ఆఫ్ వాల్యూ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్. సో ఈ 4గింట్లో మళ్ళీ మనకు కొన్నేమో ప్రైమరీ ఫంక్షన్స్ అని, కొన్నేమో సెకండరీ ఫంక్షన్స్ అని మళ్ళీ మనము సబ్ డివిజన్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ అని చూసినట్లయితే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ అన్నటువంటిది ఈ 2 కూడా మనం ప్రైమరీ ఫంక్షన్స్ కింద చెప్పవచ్చు. తర్వాత స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ ఈ 2 ఫంక్షన్స్ మనము సెకండరీ ఫంక్షన్స్ గా చెప్పవచ్చు అనమాట. ఓకే, లెట్ us discuss one by one what are the primary functions and what are the secondary functions. So in primary functions, first one is medium of exchange. Money act as a medium of exchange. So to buy any goods and services, to purchase or selling, buy any goods and services. So in the process of any transactions, money used as a medium of exchange. Okay. మనం ఏదైనా ప్రతినిత్యము కొన్ని వ్యవహారాలు చేస్తుంటాం, వ్యాపార వ్యవహారాలు. అవి మార్కెట్లో రకరకాల వస్తువులను కొంటూ ఉంటాము. అదేవిధంగా ఆ సెల్లర్స్ అంతా కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ను అమ్ముతూ ఉంటారు అనమాట. సో బయర్స్ వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొంటూ ఉంటారు. అదేవిధంగా సెల్లర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ అమ్మడం జరుగుతుంటుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ లో మనీ అన్నటువంటిది వస్తువులను కొనడానికైనా వస్తువులను అమ్మడానికైనా మనీ అన్నటువంటిది ఒక మీడియంగా, ఒక మాధ్యమిక అంశంగా, అది ఒక కొలమానంగా, యూనిట్ గా మనకు ఉపయోగపడుతుంది. ఈ మనీ అన్నటువంటిది లేకపోతే మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఏ వస్తువు ఎంత విలువ ఉందో మనము చెప్పలేము అనమాట. ఓకే, ఫలానా వస్తువు ఎంత విలువ చేస్తుంది, ఎంత కొనాలి, ఎంత కమ్మాలి అన్నటువంటిది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మనీని ఇంప్లిమెంట్ చేయకముందు
before the invention of money, we have barter మేడం system. స్క్రీన్ ఆగిపోయింది మేడం. ఆగిపోయిందా? వస్తా ఉందే. అవును మేడం. పటాను స్క్రీన్ షేర్ చేసింది మేడం, ఆగిపోయింది మేడం. Okay, I will share again. Now, ma? Now, is it visible na PPT? Yes మేడం. ఓకే. అలా మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అంటే వెంటనే చెప్పండి. ఒకవేళ మీరు చెప్పినా నేను పలకలేదంటే నెట్ డిస్కనెక్ట్ అయినట్టు అప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకే, ఫోన్ కూడా దగ్గర పెట్టుకుంటాను. నిన్న చూడ దాదాపు 1 అవర్ వేస్ట్ అయిపోయింది. సో మనం మార్కెట్లో ఏదైనా వస్తువులను కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఈ మనీ అన్నటువంటిది మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల, ఇన్వెంట్ చేయడం వల్ల మనకు చాలా సులభతరం అయిపోయింది అనమాట. ఏ వ్యాపార వ్యవహారాలు అయినా కూడా మనం చేసుకోవడానికి మనీతో లేదా ద్రవ్యంతో ఈజీగా వస్తువులను అమ్ముకోగలుగుతున్నాము, ఈజీగా మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనగలుగుతున్నాము. అదే ఈ మనీ అన్నటువంటిది లేకపోతే మనం అసలు డబ్బు లేకోకుండా మన వ్యాపార వ్యవహారాలను మనం ఊహించుకోలేము అన్నమాట. వీ కాంట్ ఇమాజిన్ వితౌట్ మనీ ట్రాన్సాక్షన్స్. సో ఇంతకు ముందు కాలంలో మన జనరేషన్ కంటే ఆ ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు పూర్వకాలంలో చూసినట్లయితే ఈ మనీ అన్నటువంటిది కనుక్కోక ముందు, అమల్లోకి రాకముందు వస్తు మార్పిడి పద్ధతి అంటే బాటర్ సిస్టమ్ ఉండేది. అందులో చాలా మీరే సారికలో ఒకటి కనెక్ట్ అవుతుంటారా, దాంట్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది. అందులో ఈరోజు మాకు ఇక్కడ ఒకరు వేరే బిల్డింగ్ అంతా కూడా డెమాలిష్ చేస్తున్నారు. అది కూడా ఒక సౌండ్ కూడా ఉంది. వాయిస్ వినపడడం లేదమ్మా? క్లియర్ గానే ఉంది మేడం. మీరు వాల్యూమ్స్ అంతా కూడా మ్యూట్ లో పెట్టేసుకోండి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ ఆడియో. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నాన్న. ఓకే, సో మనీ ఈ విధంగా మనకు ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా యూజ్ అవుతుంది అనమాట. దిస్ మనీ హాస్ రిమూవ్డ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ వాట్ ఎవర్ వి ఫేస్డ్ ఇన్ బాటర్ సిస్టమ్. ఓకే, నౌ one person can sell his goods and services to another person very easily with the money, and they can buy the any goods and services from others with money easily. ఈ విధంగా మనకు మనీ ఇన్వెంట్ అయిన తర్వాత అది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా యూజ్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోగలుగుతున్నాము. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఇతరులకు సులభతరంగా అమ్ముకోగలుగుతున్నాము. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఈజ్ మెజర్ ఆఫ్ వాల్యూ. మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఏదైనా కూడా ప్రోడక్ట్స్ యొక్క వాల్యూని మెజర్ చేసేదానికి మనీ అన్నటువంటిది ఒక మెజర్మెంట్ గా యూజ్ అవుతుంది. విలువల కొలమానంగా అన్ని రకాలైనటువంటి వస్తువులు, సేవల యొక్క విలువలను కొలిచేటువంటి ఒక కొలమానంగా మనకు ద్రవ్యం ఉపయోగపడుతుంది. అదే ద్రవ్యం లేకముందు, మనకు మనీని ఇన్వెంట్ చేయకముందు చాలా సమస్యలు ఉండేది అనమాట. ఏ వస్తువు ఎంత విలువ ఉందో దాన్ని కొలవడానికి చాలా చాలా కష్టంగా ఉండేది. We can't measure the value of any goods and services before invention of money. That is in barter system. Okay, after the invention of money, we are easily measuring the any value of goods and services with the money. For example, a book cost is the price of a book is 10 rupees, 20 rupees. Okay, the price of mobile is 10,000, 20,000, 50,000 like that. So one dress, the price of dress is equal is 1,000 rupees, 500 rupees like that. So we are easily measuring the any value of that any product. Okay, Raju, 1 minute, I courier about you. Wait a minute. Hey.
ఇంట్లో ఉంటే ఒక ప్రాబ్లమ్, కాలేజ్ పోతే ఒక ప్రాబ్లమ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. So money used as a measure of value anamata. We can easily measure any value of goods and services nowadays. మీరు మీ బర్త్డే జరిగినప్పుడు షాప్కి వెళ్తారు, ఒక డ్రెస్ వాల్యూ ఎంత, 1000 రూపీస్ 2000 రూపీస్ అని అడుగుతుంటారు. ఆ మనీ అన్నటువంటిది ఇన్వెన్షన్ కాకపోతే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఏ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంతనో మనకు తెలియదు, అప్పుడు ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో మనము వాటర్ సిస్టమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామన్నమాట, దాని వాల్యూ ఎంతనో తెలియక. కాబట్టి మనీ అన్నటువంటిది వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ వీఆర్ మెజరింగ్ ఎనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజీలీ. పీపీటీ కనిపిస్తుంది కదా నాన్న? ఇస్ ఇట్ రీజనబుల్? ఓకే, ఎందుకంటే మధ్యలో కట్ అయిపోతుంది, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఈరోజు కూడా. సో ఈ విధంగా మనకు మనీ అన్నటువంటిది అన్ని రకాలైనటువంటి వస్తువుల సేవల యొక్క విలువను కొలిచేటువంటి ఒక కొలమానంగా ఇది ఉపయోగపడుతుంది. So this measure of value is another important function of money. Okay, it serves as a common measure of value and it is used as a unit of account. Under barter system, there was no common measure of value, okay, in which the values of different goods could be measured and compared with each other. Value of all goods and services is expressed in terms of money. Money can be used as a universal unit of account to measure the value of all goods and services exchanged in an economy. So in any economy or in any country throughout the world, money is used as a universal unit of account to measure that values. So these two are the primary functions. ప్రైమరీ ఫంక్షన్స్ కింద ఏమేమి చెప్పుకోవచ్చు మనం? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ. ఒకవేళ ఎక్కడన్నా మీకు సపరేట్ గా ప్రైమరీ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ అన్నట్లయితే మీకు మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ మెజర్ ఆఫ్ వాల్యూ అని ఈ రెండు రాస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ వాట్ ఆర్ ద సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ మనీ అన్నట్లయితే మీకు నెక్స్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ అండ్ స్టాండర్డ్ డెఫర్డ్ పేమెంట్స్ ఆ రెండు రాయాలి. జనరల్ గా కామన్ గానే అడుగుతాడు, సపరేట్ గా ఏమి అడగడు. సో సెకండరీ ఫంక్షన్ లో ఫస్ట్ వన్ ఇస్ స్టోర్ ఆఫ్ వాల్యూ అనమాట. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే ఏదైనా కూడా ఎనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీ కెన్ స్టోర్ ఈజీలీ. కమాడిటీ ఫామ్ లో మనం స్టోర్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో విత్ ద మనీ ఫామ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ వీ కెన్ ఈజీలీ స్టోర్. ఎంత విలువ చేస్తుందన్నా, ఈవెన్ 1 crore రూపీస్ అయినా కూడా మనము ఆ బ్యాంకులో కానీ మన అకౌంట్ లో సేవ్ చేసుకోవచ్చు. అదే 1 crore రూపీస్ ప్రోడక్ట్ అంటే గూడ్స్ ఆ యొక్క కమాడిటీ ఫామ్ లో మనం స్టోర్ చేయాలంటే దాన్ని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్పేస్ మన దగ్గర ఉండదు. ఒకవేళ స్పేస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని స్టోర్ చేసుకోవడం అన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఏమైనా జరగవచ్చు, అది డ్యామేజ్ కావచ్చు, లేదంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోవచ్చు, ఇంకా ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మనము ఫేస్ చేసేదానికి అవకాశం ఉంది. అదే మనీ ఫామ్ లో అయితే మనము, ఆ లిక్విడ్ ఫామ్ లో అయితే మనము ఈజీగా మనం స్టోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు 100 crores వాల్యూ ప్రాపర్టీనైనా కూడా మనం మనీ ఫామ్ లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద కమాడిటీ ఆర్ ఇన్ ప్రోడక్ట్ ఫామ్ వీ కాంట్ స్టోర్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమాడిటీ. సో ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ, we can easily store the any value of goods and services either in agriculture sector or industrial sector or service sector. So in any sector, our products will sell to that money and we will save or we will store that money very easily in banks or at home. ఇంకా మనకి ఇప్పుడైతే డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత మనం అంతా కూడా డిజిటలైజేషన్ యుగంలో ఉన్నాం కాబట్టి ఇంకా చాలా సులభతరంగా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఈజీ అవుతున్నాయి అన్నమాట. ఎక్కడి నుండి ఎక్కడికైనా కూడా వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఏ యొక్క ప్రాంతం నుంచి అయినా కూడా మనము ఇంట్లో నుండే మనం ఈరోజు అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం చేసుకోగలుగుతున్నాం సులభతరంగా. అదే ప్రోడక్ట్ ఫామ్ లో అనుకోండి, అవి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఒక ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి మనము ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ మనీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ కదా.
మనం డైరెక్ట్ మనసు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి వెహికల్ కూడా అవసరం లేదు. మన మొబైల్లో నుంచి ఈరోజు త్రూ నెట్ బ్యాంకింగ్, త్రూ మొబైల్ బ్యాంకింగ్ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ టు ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అదే ఇక్కడ నుండి అమెరికాకు ఒక ప్రోడక్ట్ పంపించాలనుకోండి, ఏదర్ వాటర్ వేస్ ఆర్ ఎయిర్ వేస్ పోవాలి, ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ప్రోడక్ట్ ఫామ్ లో స్టోర్ చేసుకోవడానికైనా, ప్రోడక్ట్ ఫామ్ లో ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా చాలా ఈజీ, డిఫికల్ట్ అనమాట. అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. సో ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ వీ కెన్ ఈజీలీ స్టోర్ ద ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకే, అదే విధంగా ఎక్కడికైనా కూడా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఈజీగా అవుతా ఉంది. The store of value implies a store of wealth. Money can be easily stored for future purpose or future use. It is the most convenient and economical means of storing earnings and wealth. So money is an easily transferred store of value that is available in several convenient denominations. ఏ డినామినేషన్స్ అయినా కావచ్చు, మనము ఈజీగా మనము ఆ యొక్క వాల్యూని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. Next, another function is that is a secondary function, standard of deferred payments. Standard of deferred payments అంటే ఏమీ లేదు, ఏమన్నా ఫ్యూచర్ పేమెంట్స్. ఫర్ ద ఫ్యూచర్ పేమెంట్స్ మనీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్. మనము ఈజీగా సులభతరంగా మనకు ప్రజెంట్ లోనే కాకుండా ఫ్యూచర్ లో ఏమైనా కూడా పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటే, భవిష్యత్తులో ఏ విధమైన చెల్లింపులను మనం చెల్లించాలని అనుకుంటే ఎవరికైనా కూడా, ఏదర్ ఎక్స్పోర్ట్స్ పర్పస్ ఆర్ ఇంపోర్ట్ పర్పస్, ఈజీగా మనం పే చేసుకోగలుగుతున్నాము. అదే కమాడిటీ ఫామ్ లో అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఓకే, వస్తు రూపంలో మనకు చాలా కష్టంగా పేమెంట్ ఉండేదన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు, ఒక గోల్డ్ కానీ ఒక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ కానీ కొన్నప్పుడు, వాటికి ఒక 1 lakh రూపీస్ మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు, ఆ 1 lakh రూపీ మన దగ్గర మనీ లేకపోతే ఇంకొక ప్రోడక్ట్ ఫామ్ లో ఇవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది అనమాట, పేమెంట్ ప్రోడక్ట్ ఫామ్ లో చేయడం అన్నటువంటి. అందుకోసమని ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఓవర్కమ్ చేయడం కోసమే మనీని ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు ప్రజెంట్ లోనే కాదు, ఫ్యూచర్ లో కూడా ఎలాంటి పేమెంట్స్ మనము చేసుకోవాలన్నా కూడా చాలా సులభతరం అయిపోయింది అనమాట. ఓకే, the standard deferred payments, that means that money acts as a standard for making future payments. So it has made deferred payments much easier than before. This function has facilitated borrowing and lending. It has also led to the creation of financial institutions. With the introduction of money, borrowing and lending have become easier. So with the expansion of trade and commerce based on credit, money has become a standard of deferred payments. Deferred payments are those which are postponed for the future. Money enables current transactions to discharge in future. ఓకే, ఏమైనా మనము బారో చేసే విషయంలో కానీ, లెండింగ్ అంటే అప్పులు తీసుకునేటువంటి విషయంలో కానీ, మనకి ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఈ మనీ అన్నటువంటిది చాలా సులభతరమైనటువంటి ఈ అంశంగా మనకు ఉన్నది ఈరోజు. అదే మనీ లేకపోతే మనం ఒకరి దగ్గర నుంచి ఏదో 1 lakh అప్పు తీసుకోవాలన్నా కష్టమే. ఆ 1 lakh రూపీస్ మనీ లేకపోతే 1 lakh విలువ చేసేటువంటి ప్రోడక్ట్ ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనం ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఆ ప్రోడక్ట్ ఫామ్ లో అప్పు ఇవ్వాలంటే కూడా చాలా కష్టం అయిపోయేది అనమాట. ఒకసారి ఊహించుకోలేము అసలు మనీ లేకముందు ప్రజలు ఎలా జీవించారా అనేది. మనము వి కాంట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. ఓకే, కానీ అప్పుడు కాలంలో ఇప్పుడంత గ్లోబలైజేషన్, ఇప్పుడంత అవసరాలు లేవు కాబట్టి మానవులకు ఆ రోజు కేవలము జంతువులు పక్షుల్లాగే కొన్ని మినిమం అవసరాలతోనే వాళ్ళు కాలం గడిపినారు కాబట్టి ఇంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ నవ్వేడేస్ మోడర్న్ మ్యాన్ చాలా సొఫిస్టికేటెడ్ గా, చాలా కంఫర్టబుల్ గా జీవిస్తున్నాడు కాబట్టి మన అవసరాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మనీ అన్నటువంటిది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, అది. సో ఈ విధంగా బారోయింగ్ కానీ లెండింగ్ కానీ ఈజీ అయిపోతుంది. అంతేకాకుండా మనీ వచ్చిన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి మనకు అంశం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయినాయి అనమాట. అదే మనీ లేకపోతే
ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో మనము ఊహించుకోలేం. బ్యాంకింగ్ అన్నటువంటి ఇదే అవసరం లేదు. బ్యాంక్స్ ఏవి కూడా ఉండేవి కావు. మనీ వచ్చింది కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ పర్పస్ బ్యాంకులు అన్నటువంటి క్రియేట్ చేయబడ్డాయి. సో బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా క్రియేట్ కావడానికి, అవి బాగా డెవలప్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మనీ అన్నమాట. ఈ మనీ లేదా ద్రవ్యం అన్నటువంటిది కనుక్కున్న తర్వాత ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ ఓన్లీ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ క్రియేటెడ్ అండ్ డెవలప్డ్. సో బ్యాంకింగ్ ఎన్నో రిఫార్మ్స్ అన్నటువంటివి కూడా బాగా జరగడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ వన్స్. దీస్ టు కాల్డ్ సెకండరీ ఫంక్షన్స్. ఓకే, సో మళ్ళీ సింపుల్ గా ఒకసారి చెప్తాను. మనీ, దేర్ ఆర్ 4 ఫంక్షన్స్ ఆఫ్ మనీ: మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. ఈ 4లో అంటే ఈ 4 ఫంక్షన్స్ లో ఫస్ట్ రెండింటినేమో ప్రైమరీ ఫంక్షన్స్ అంటారు, నెక్స్ట్ రెండింటినేమో సెకండరీ ఫంక్షన్స్ అంటారు. ఓకే, ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో వచ్చినా కూడా మీరు ఈజీగా రాయొచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా రాయొచ్చు. ఏం పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఓకే, 49 మెంబర్స్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ. సో మనీని ఏ విధంగా విభజించవచ్చు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మనీ అని చూసినట్లయితే ఎస్పెషలీ మనీ కెన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో మనీని 3 రకాలుగా మనము వర్గీకరించవచ్చు లేదా విభజించవచ్చు అన్నమాట. దెర్ ఆర్ 3 టైప్స్. వాట్ ఆర్ ద 3 టైప్స్? మనీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. వాట్ ఆర్ ద 3 టైప్స్ అని చూసినట్లయితే, one is commodity money, second one is common money, another is bank money. Bank money is also called as credit money. Okay, so money classified into 3 types. They are commodity money, common money, bank money or credit money. These 3 types again classified in like this also. What are that? Full bodied money and representative full bodied money and credit money. So bank money or credit money is the same. Commodity money is also called full bodied money. Common money is also called representative full bodied money. మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒకవేళ మల్టిపుల్ చాయిస్ లో కూడా ఇలాంటివి మీకు రావచ్చు. సో లెట్ us discuss one by one. First one is commodity money. కమాడిటీ మనీ అంటే ఏం లేదు, మనీని ఒక కమాడిటీ ఫామ్ లో ఉంటుంది అనమాట. కమాడిటీ మనీ ఈజ్ ద సింప్లెస్ట్ అండ్ మోస్ట్ లైక్లీ ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ బాటర్ సిస్టమ్. ఓకే, కమాడిటీ మనీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద బాటర్ సిస్టమ్. In that system, the goods and services are directly exchanged for another goods and services. Okay, commodity money facilitates that process, that because it acts as a generally accepted as medium of exchange. The critical thing to note about the commodity money is that its value is defined by the instinct value of the commodity itself. So in other words, the commodity itself becomes money. ఓకే, వస్తు రూపంలో ఉన్నటువంటి ద్రవ్యం అన్నమాట. ఈ ద్రవ్యం ఇక్కడ కమాడిటీ మనీ అంటే ద్రవ్యం అన్నటువంటిది, మనీ అన్నటువంటిది కమాడిటీ ఫామ్ లో ఉంటుంది, వస్తు రూపంలో ఉంటుంది అన్నమాట. వస్తు రూపంలో ఉండడం అంటే ఏంటి? మనం ఒక రకంగా వస్తు మార్పిడి పద్ధతిని మనం గుర్తు చేసుకోవచ్చు, దానికి సిమిలర్ గానే ఉంటుంది. ఓకే, దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ గా మనం యాక్సెప్ట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ లేదా నెక్స్ట్ వాట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మనీ అని చూసినట్లయితే కామన్ మనీ. సెకండ్ వన్ వచ్చేసి కామన్ మనీ. కామన్ మనీ ఈజ్ డివైడెడ్ ఇంటూ పేపర్ మనీ అండ్ మెటాలిక్ మనీ. మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్న మనీ ఏదంటే ఇదేమ్మా. మనం ప్రస్తుత కాలంలో మనము యూజ్ చేస్తున్నటువంటిది పేపర్ కరెన్సీని యూజ్ చేస్తున్నాము, కాయిన్ కరెన్సీని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు 10 రూపీస్ నోట్ ఉంటుంది, 10 రూపీస్ కాయిన్ ఉంటుంది, 5 రూపీస్ నోట్, 5 రూపీస్ కాయిన్. సో కాయిన్స్ అన్నటువంటి మినిమం వాల్యూస్ 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్ వరకు మన కాయిన్స్ ఉన్నాయి, ఇంతకు మించి కాయిన్స్ లేవు. సో అదే పేపర్ కరెన్సీ అనుకోండి 2000 వరకు ఉందన్నమాట. మనం 2000 నోట్ అన్నటువంటిది మ్యాక్సిమం పేపర్ కరెన్సీ అనమాట. ఓకే,
ఈ విధంగా 2 రకాలుగా మనము ఈ కరెన్సీని కామన్ కరెన్సీని చెప్పుకోవచ్చు. సో నౌడేస్ వీఆర్ యూజింగ్ కామన్ కరెన్సీ ఓన్లీ. కమాడిటీ కరెన్సీని, కమాడిటీ మనీని ఉపయోగించట్లేదు మనం. కామన్ మనీనే మనం ఉపయోగిస్తున్నాం. ఓకే, ఒకప్పుడు మనకు కమాడిటీ మనీ ఉండేది, ప్రజెంట్ మాత్రము వీఆర్ ఆల్ యూజింగ్ కామన్ మనీ ఓన్లీ. దట్ ఈస్ ఎయిదర్ ఇన్ పేపర్ కరెన్సీ ఆర్ కాయిన్ కరెన్సీ. పేపర్ ఎక్కువగా కాయిన్ కూడా చాలా తక్కువగానే యూజ్ చేస్తారు, ఎక్కడో రేర్గా యూజ్ చేస్తారు. ఎక్కువ పేపర్ కరెన్సీనే యూజ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ కరెన్సీని ప్రింట్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్బీఐ ఆర్ సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్ ద కరెన్సీ అండ్ ఇష్యూడ్ ద కరెన్సీ అనమాట. కరెన్సీ నోట్స్ ఎక్సెప్ట్ 1 రూపీ అండ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ నోట్ కానీ 1 రూపీ కాయిన్స్ కానీ అవి తప్ప మిగిలినటువంటి డినామినేషన్స్ అంతా కూడా, మిగిలినటువంటి ఎలాంటి అది 100 రూపీస్ నోట్ కావచ్చు, 500 రూపీస్ నోట్ కావచ్చు, 200 రూపీస్ నోట్ కావచ్చు, లేదంటే 2000 రూపీ నోట్ అయినా కూడా అన్ని రకాలైనటువంటి కరెన్సీని ఎవరు ముద్రించి ఎవరు సర్క్యులేషన్ పంపిస్తారు అంటే ఆర్బీఐ ఓన్లీ. ఆర్బీఐకి తప్ప ఎవరికి కూడా అధికారం లేదు. సో మన దేశంలో కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంకు లేదా ఆర్బీఐ అన్నటువంటిది ద్రవ్యాన్ని లేదా మనీని ముద్రించేటువంటి అధికారము ఉన్నది. సో నోట్ ఇష్యూ లేదా కరెన్సీ ఇష్యూ ఎవరు చేస్తారంటే ఆర్బీఐ ఓన్లీ. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఆర్బీఐ ఇష్యూయింగ్ ద కరెన్సీ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇది కామన్ మనీ అన్నమాట. ఇప్పుడు మనము అందరం ఉపయోగిస్తున్నటువంటిది ఈ మనీనే. ఒకప్పుడు ఏమున్నాయి మనకు, మెటల్స్, గోల్డ్ కాయిన్స్ కానీ, సిల్వర్ కాయిన్స్ కానీ, కాపర్ కాయిన్స్ కానీ. మీరు హిస్టరీలో చదువుకుంటారు కదమ్మా, అక్బర్ కాలంలో, తర్వాత గుప్తాస్ పీరియడ్ లో, వీళ్ళందరి పీరియడ్ లో, అశోకున కాలంలో వచ్చిందా మీకు? అప్పుడు వెండి నాణ్యాలు ఉపయోగించారని, లేదంటే రాగి నాణ్యాలు ఉపయోగించాలని, లేదంటే బంగారు నాణ్యాలు ఉపయోగించారని చదివారా లేదా మీరు? వచ్చింది మేడం. అనమాట. అప్పుడంతా కూడా కాయిన్స్ ఎలా ఉండేవి, డిఫరెంట్ మెటల్స్ తో ఉండేవి. ఇప్పుడు కాలంలో మనకి గిన గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ ఉంటే అంతే. మనం ఆర్నమెంట్స్ కొనేదానికే గోల్డ్ కష్టపడుతున్నాం, ఇంకా మనం మనీని కూడా గోల్డ్ ఫామ్ లో అంటే వి కాంట్ ఇమాజిన్ నవ్ డేస్. ఒకప్పుడు అంటే అట్లా రాసులు పోసినా కూడా ఎవరు దొంగిలించే వాళ్ళు కాదంట. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు బంగారు నాణ్యాలను కూడా ఆ రోజు అప్పుడు కాలంలో వాళ్ళు ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు మనం బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి చాలా కష్టంగా ఉంది, బంగారు కొనలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజు బంగారు నాణ్యాలను, మనం వెండి నాణ్యాలను ఊహించుకోలేము. సో మనకు పేపర్ కరెన్సీ మాత్రమే మనకు అమల్లో ఉన్నది ఈ రోజు. సో ఈ మనం ప్రస్తుతం ఉపయోగించేటువంటి పేపర్ కరెన్సీని, కాయిన్ కరెన్సీని మనము కామన్ మనీ అని అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బ్యాంక్ మనీ ఆర్ క్రెడిట్ మనీ. సో బ్యాంక్ మనీ, క్రెడిట్ మనీ అంటే ఏం లేదు. ఇప్పుడు మనము మీకు ఒక స్కాలర్షిప్ వచ్చింది, ఒక 10,000 రూపీస్ స్కాలర్షిప్ వచ్చిందని ప్రిన్సిపల్ మేడం చెప్పింటారు. అప్పుడు మీకు ఆ స్కాలర్షిప్ ఏ ఫామ్ లో ఇస్తున్నారు ప్రిన్సిపల్ మేడం? చెక్ ఇస్తుంది కదా, ఆ చెక్ క్రెడిట్ మనీగా చెప్పవచ్చు. బ్యాంకులు అంటే మన పీపుల్ దగ్గర నుంచి బ్యాంక్స్ కలెక్ట్ ద డిఫరెంట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పీపుల్ హూ ఆర్ సేవింగ్ దేర్ అమౌంట్ ఆర్ ఇన్కమ్. So with that deposits which were received from the public, with that deposits, that banks means here commercial banks, that commercial banks created the money, that is called credit creation. Okay, ప్రజలంతా కూడా సేవ్ చేసుకుంటారు కదా తమ యొక్క ఇన్కమ్ లో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 person earning 1 lakh rupees per month. So with that 1 lakh rupees they used as consumption purpose 60,000 rupees, and 40,000 remaining 40,000 rupees he saved as a deposit, either it is fixed deposit or recurring deposit, term deposit in any bank. సో ఆ బ్యాంకులో మనం దాచుకుంటాం కదా డబ్బును, మనం దాచుకున్నటువంటి డబ్బుని అంటే మన దగ్గర నుంచి బ్యాంకులు స్వీకరించినటువంటి డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, లేదంటే టర్మ్ డిపాజిట్లు కావచ్చు, ఆ డిపాజిట్ల నుండి తిరిగి వేరే ప్రజలకు అప్పులుగా ఇస్తాయి కదా బ్యాంకులు. అవసరం ఉన్నటువంటి ప్రజలకు అప్పులుగా ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్స్ గివ్ ద లోన్స్ టు ద నీడీ పీపుల్.
వాటిని ఆ బ్యాంకులు తిరిగి ఇచ్చేటువంటి డబ్బునే క్రెడిట్ క్రియేషన్ అంటారు అనమాట. ఫస్ట్ రిజర్వ్ బ్యాంకు ముద్రించినటువంటి మనీనేమో మనీ అంటాము, కామన్ మనీ అంటాము. ఆ కామన్ మనీ మళ్ళీ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర పోయి వాటి నుంచి వేరే వాళ్ళకి ఎవరికైనా లోన్లు ఇవ్వడం జరుగుతుంది కదా, దానిని మనము క్రెడిట్ మనీ లేదా క్రెడిట్ క్రియేషన్ అంటారు. అది బ్యాంక్ మనీ. ఇక్కడ బ్యాంక్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనాలి. ఓకే, ఆర్బీఐ వేరు, రిజర్వ్ బ్యాంక్ లేదా ఆర్బీఐ అనేటువంటిది వేరు. బ్యాంక్ అంటే జనరలీ కాల్డ్ యాజ్ కమర్షియల్ బ్యాంక్స్. సో బ్యాంకులు సృష్టించేటువంటి మనీని క్రెడిట్ మనీ అంటాము, ఆర్బీఐ సృష్టించేటువంటిది మనీ అంటాము. కామన్ మనీ ఆర్బీఐ సృష్టించి, కామన్ మనీ created by the or issuing by the RBI. So bank money created by the commercial banks. ఈ రెండు డిఫరెన్సెస్ గమనించండి. అలా నేను కొద్దిసేపు చేస్తా ఫోన్. సో బ్యాంకులు సృష్టించినటువంటి మనీని మనము క్రెడిట్ మనీ అంటాం అన్నమాట. ఓకే, ఆ బ్యాంకులు ఎలా సృష్టిస్తాయి అని చూసినట్లయితే మీ ఇళ్ళల్లో అందరికి కూడా సేవింగ్ చేసుకున్నటువంటి అలవాటు ఉంటుంది కదమ్మా. మీకు అందరికి అకౌంట్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎస్ మ్యామ్. మీకు లేకపోయినా మీ పేరెంట్స్ కంపల్సరీ ఉంటుంది కదా. సో అమ్మాయిలకు ముఖ్యంగా మీకు పెళ్లిళ్ళు చేయాలంటే మీ పేరెంట్స్ ఇంతో అంతో కొంత సేవ్ చేసి పెట్టింటారు, బ్యాంకులలో మీకు డిపాజిట్ చేసి పెట్టింటారు. ఎప్పుడు చాలా మంది అమ్మాయిలు పుట్టిన వెంటనే ఒక 2 lakhs 3 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు అనమాట. సో బ్యాంకులలో మనము మన దగ్గర ఉన్నటువంటి ఆదాయములో నుంచి కొంత పొదుపు చేసి బ్యాంకులలో మనము సేవ్ చేసుకుంటాము. ఆ బ్యాంకులలో సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ లో కొంత అక్కడ రిజర్వ్ గా ఉంచుతాయి. సిఆర్ఆర్ ఫామ్ లో కానీ ఎస్ఎల్ఆర్ ఫామ్ లో కానీ క్యాష్ రిజర్వ్ రేషియోగా కొంత, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోగా కొంత ఆ రిజర్వ్ రేషియోలు పెట్టిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ నా బ్యాంకులు ఏం చేస్తాయంటే వేరే వాళ్ళకి మళ్ళీ అప్పులుగా ఇవ్వడం జరుగుతుంది. అలానే బ్యాంకుల దగ్గర పెట్టుకో, సో తిరిగి వేరే వాళ్ళకు అప్పుగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానినే క్రెడిట్ క్రియేషన్ ఆర్ క్రెడిట్ మనీ అంటాము. బ్యాంకుల యొక్క లాభం అదే, బ్యాంకుల ప్రాఫిట్ అదే అనమాట. బ్యాంకులు ఎందుకు పనిచేస్తాయి అంటే లాభం కోసమే పనిచేస్తాయి. ఎవరైనా లాభం లేకుండా ఏ పని చేయరు కదా. మరి బ్యాంకులకు లాభం ఏ విధంగా వస్తుంది, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ బ్యాంక్, హౌ దే గెట్ ప్రాఫిట్ అని చూసినట్లయితే మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిపాజిట్స్ మీద ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. అదే మళ్ళీ మనకు అవసరం వచ్చి బ్యాంకు దగ్గరికి అప్పు తెచ్చుకున్నట్లయితే వాటి మీద కలెక్ట్ చేసేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ వాజ్ కలెక్టింగ్ బై ద పీపుల్ అండ్ ద గివింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ డిఫరెన్స్ నే వాటికి ప్రాఫిట్ అనమాట. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం 1 lakh rupees బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మనకు ఒక 5% 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాయి బ్యాంకులు. అదే మళ్ళీ మనకు రేపు అవసరం వచ్చి మనం బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకున్నట్లయితే 10% తక్కువ ఇవ్వవు వడ్డీకి. సో మనమైతే అప్పు తెచ్చుకుంటే 10% వడ్డీ రేటు బ్యాంకులు కట్టాలి. అదే మనం సేవింగ్ చేసుకుంటే బ్యాంకులు మనకేమో 5 or 6% వడ్డీ రేటు ఇస్తున్నాయి. ఆ డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్సే వాటికి ప్రాఫిట్ అన్నమాట. మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్నే, డిపాజిట్ల రూపంలో తీసుకున్నటువంటి డబ్బుల్నే తిరిగి మళ్ళీ వేరే వాళ్ళకు అప్పులుగా ఇస్తూ ఉంటాయి. సో మనకేమో తక్కువ వడ్డీ ఇస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇచ్చేటువంటి వాటి మీదేమో ఎక్కువ వడ్డీ రాబట్టుకుంటారు. ఆ డిఫరెన్స్ బ్యాంకులకు లాభం అన్నమాట. అందుకోసం అవి మనీని క్రియేట్ చేస్తాయి, క్రెడిట్ క్రియేషన్ అని. సో మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విచ్ బ్యాంక్స్ ఆర్ క్రియేటెడ్ మనీ క్రెడిట్ క్రియేషన్ ఎవరు చేస్తారు అని మీకు ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే కమర్షియల్ బ్యాంక్స్ అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ మాత్రమే క్రెడిట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కమర్షియల్ బ్యాంక్స్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. మీకు అందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిసే ఉంటుంది, దాన్ని మనం సింపుల్ గా ఎస్బీఐ అని అంటుంటాం. సో మన గడపలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఎస్బీఐ బ్రాంచెస్. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు 7 roads దగ్గర ఎస్బీఐ ఉంది. మీ అందరికి కూడా మరి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏ బ్యాంకులలో ఉన్నాయన్న మీకు అకౌంట్స్? కెనరా బ్యాంక్ మేడం. కెనరా బ్యాంక్ లో ఉందా? ఎస్బీఐలో ఎవరికి ఉంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికి లేదా అకౌంట్? నాకుంది మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి ఏ బ్యాంకులలో ఉంది అకౌంట్?
1 by 1 లక్ష్మీదేవి నీకే బ్యాంక్ లో ఉందమ్మా అకౌంట్? మేడం ఎస్బీఐ బ్యాంక్ లో మేడం. ఎస్బీఐ బ్యాంక్ లో, వెరీ గుడ్. ఇంకా అంతే మేడం. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడాలి, ఒక్కొక్కరు 1 by 1 చెప్పండి. ఇన్ విచ్ మేడం బ్యాంక్ నాకు కూడా డూ యూ హ్యావ్ అకౌంట్ మా? మేడం నాకు కూడా ఉంది మేడం ఎస్బీఐ బ్యాంక్ లో. ఎస్బీఐ లో, వెరీ గుడ్. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్? ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, ఓకే. ఆంధ్ర బ్యాంక్ మేడం. ఓకే. ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్, శ్వేత. సో మనకు కమర్షియల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్బీఐ అని చెప్పొచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్స్ గల బిగ్గెస్ట్ బ్యాంక్ అది. మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ అని వచ్చిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు ఊర్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తాడు, లేదంటే ఆంధ్ర బ్యాంక్ ఇస్తాడు, ఇంకా 2 ఏమైనా ఇవ్వచ్చు. అప్పుడు మీరు యూ కెన్ చూస్ ద ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ఉందన్నమాట కమర్షియల్ బ్యాంక్స్ లో. ఓకే. సో ఈ విధంగా మనము బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్నటువంటిది రావడానికి కారణం ఏంటంటే మనీనే. అదే మనీ ఇంప్లిమెంటేషన్ అన్నది లేకపోతే, మనీ ఇన్వెన్షన్ అన్నటువంటిది లేకపోతే ఈ బ్యాంకింగ్ అన్నటువంటిదే ఉండేది కాదు, బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిదే ఉండేది కాదు అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ. This topic is very easy to learn and to write in your examinations also. Okay, already I shared material to this topic and also PPT also shared to you. సో మళ్ళీ ఒకసారి మీరు చదవండి. నేను ఇచ్చినటువంటి నోట్స్, నేను షేర్ చేసినటువంటి పీపీటీని కూడా మళ్ళీ ఒకసారి చదివితే మీకు ఈజీగా ఉంటుంది. ఓకేమ్మా. సో మనకు సింపుల్ గా చెప్పాలంటే మనీని ఇన్వెంట్ చేయకముందు బాటర్ సిస్టమ్ ఉన్నది. బాటర్ సిస్టమ్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసాము. బాటర్ సిస్టమ్ లో ఉన్నటువంటి డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేసుకోవడం కోసమే మనీని ఇన్వెంట్ చేసుకోవడం జరిగింది. మనీ ఇన్వెంట్ అయిన తర్వాత ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మనీ చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయినాయి, బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ అయింది అనమాట. సో మనీ యొక్క ఫంక్షన్స్ ఏమి అని చూసినట్లయితే ముఖ్యంగా మనం ఇక్కడ 4 ఫంక్షన్స్ చెప్పుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి, మెజర్ ఆఫ్ వాల్యూ ఒకటి, స్టోర్ ఆఫ్ వాల్యూ ఒకటి, తర్వాత స్టాండర్డ్ డెఫర్డ్ పేమెంట్స్ ఒకటి. ఓకే. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ లేదా టైప్స్ ఆఫ్ మనీ అని చూసినట్లయితే జనరల్ గా మనీ కెన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. One is commodity money, another is common money, another is bank money or credit money. Okay, ఇది 3 types రాస్తే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. Any doubts regarding this topic, that is money and functions of money, classification of money, you can ask. Ruxana, Sweta, Tejashwini? No, ma'am. Huh? No doubts, madam. Okay, ma'am. How is your preparation for first semester and exams? Good, ma'am. బాగా చదవాలి. Yes. Ma'am, in other districts, exams will be happen on 22nd, ma'am. Our examination cell also planning to conduct exams, your assignment exams. So within soon we will inform to you. This month beginning, ending, ma'am? Mostly within 2 or 3 days we will get clarity about examinations with dates also. Okay? Okay, ma'am. Wait for 2-3 days. Okay, ma'am. ఎప్పుడు ఉంటాయని అంతగా వరి కావద్దండి, అంతగా టెన్షన్ పడద్దు. No, ma'am. No, ma'am. కూడా ఏ టైంలో కూడా మీకు ఎగ్జామ్స్ పెట్టినా కూడా మీరు రాసేదానికి ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట. ఈజీగా తీసుకోండి, ఎక్కువ దాన్ని స్ట్రెయిన్ గా తీసుకోవద్దండి, స్ట్రెస్ గా ఫీల్ కావద్దండి. కామన్, అది కొత్తగా ఏమన్నా ఈ రోజు పరీక్ష రాస్తా అంటే మీరు భయపడాలి. చిన్నప్పటి నుంచి రాసినటువంటి పరీక్షలే కదా. Yes, ma'am.
మనం ఎప్పుడు కూడా దాన్ని ఇష్టంగా తీసుకుంటే అది ఈజీ అయిపోతుందమ్మా. మనకు కష్టంగా ఫీల్ అవుతే అది కష్టంగానే ఉంటది అనమాట. ఎస్ మ్యామ్, యు ఆర్ కరెక్ట్. ప్రతి పనిని మనం ఇష్టపడి చేయాలి, కష్టపడి బలవంతంగా చేయకూడదు. కాబట్టి మీరు క్యాజువల్ గా జాలీగా చదువుతున్నాను అంతే. టాపిక్స్ స్ట్రెయిన్ తీసుకోకుండా ఒక స్టోరీ బుక్ చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్ చదివేస్తారు కొంతమంది. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్ ఎన్ని మ్యామ్. స్టోరీ బుక్లు చదివేస్తారు. కానీ ఎంత ఫాస్ట్ గా అలా చదివినా కూడా వాళ్ళకి ప్రతి స్టోరీ మెమరీ ఉంటుంది. అట్లనే మీరు సబ్జెక్ట్ కూడా క్యాజువల్ గా చదువుతూ ఉండాలి అంతే. ఈ పరీక్షలు అంటే ఏనే కూర్చొని గంటలు గంటలు రాత్రి పోలు నిద్ర మానేసి చదవడము, లేకపోతే పూర్తిగా పుస్తకాలు పక్కన పెట్టడం అలా ఉండకూడదు. సో మీకు ప్రతి సబ్జెక్ట్ లో మీకు సిలబస్ ఏముంది, ముఖ్యంగా ఎకనామిక్స్ లో అయితే మీకు ఏమున్నాయి, ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ లో అట్లీస్ట్ ఓవరాల్ గా సిలబస్ ప్రిపేర్ చేసుకొని జనరల్ గా మీకు మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఎప్పుడు చదువుతూ ఉండాలన్నమాట. ఇప్పుడే ఎగ్జామ్ పెట్టినా కూడా అట్లీస్ట్ 50% మార్క్స్ తెచ్చుకునే దానికి మీరు సిద్ధంగా ఉండే విధంగా మీ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ ఉండాలి, లేకపోతే కష్టం. 95% మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎక్కువ కష్టపడాలి, కానీ 50-60% మార్క్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. బ్రీఫ్ గా అలా చదివినా కూడా మీరు ఈజీగా వస్తారు 50-60% మార్క్స్. ఓకే, ఓకే మ్యామ్. అట్లాంటిది 40% 35% కూడా రాకుండా ఎందుకు ఫెయిల్ అవుతారో నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అది మైండ్ లో. ఎస్ మ్యామ్. ఇంకా 1 or 2 క్వశ్చన్స్ రాసినా కూడా మా పాస్ మార్క్స్ వచ్చేస్తాయి. అది కూడా రాయికోకుండా కొంతమందికి ఫెయిల్ అని వస్తుంది. ఎలా అది సాధ్యమో నాకైతే అసలు అర్థమే కాదు. ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళైనా ఒక సినిమా చూస్తే ఆ స్టోరీని ప్రతి ఒక్కరు మళ్ళీ రిపీట్ చేస్తారు. మరి మన సబ్జెక్ట్ ఎందుకు మినిమం కూడా మీకు గుర్తుండదో నాకైతే అర్థం కాదు. చెప్పండి. A to Z ఉన్నది ఉన్నట్టు అంటే రాయలేరు, ఎవరు కూడా రాయలేరు. ఈవెన్ ఆథర్ కూడా అతను రాసిన బుక్ కూడా అతను రాయలేడు మళ్ళీ తిరిగి రాయమంటే. బట్ మెయిన్ పాయింట్స్ అయితే అందరికి గుర్తుంటాయి కదా, అలా మీరు పెట్టుకోవాలన్నమాట. వాటినే సినాప్సిస్ లేదంటే మెయిన్ పాయింట్స్ అంటారు. అవి మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో యావరేజ్ స్టూడెంట్ కూడా మన సబ్జెక్ట్ లో 100% మనకు పాస్ పర్సంటేజ్ ఉండాలి. ఎవ్వరు కూడా మాకు కష్టము అన్నటువంటి ఫీలింగ్ మీలలో ఉండకూడదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ క్లాస్. 100% will pass in economics. 100% స్టూడెంట్స్ కూడా పాస్ కావాలి, అది నా యొక్క కోరిక. ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు. ఓకే మ్యామ్. ఇక చదవండి. ఎకనామిక్స్ I'm అంటే not worrying about the subjects, ma'am. మనకి I'm రొటీన్ worrying about Telugu subject, ma'am, because of your language is Urdu. That's why you are feeling Telugu is a difficult yes, subject. ma'am. There are Gunintal and Ah. some Uttul is there, no, ma'am. That is grammar That's mistake. why. No problem. You can easily get pass marks in Telugu also. Yes, ma'am. Don't worry about it. తెలుగు కష్టం అనే ఫీలింగ్ మైండ్ లోంచి పూర్తిగా తీసేసాయి ఈ రోజు నుంచి. రక్సానా, నువ్వు Okay, ma'am. తెలుగు ఆల్సో ఈజీ ఫర్ మీ అని చెప్పి నువ్వు హ్యాపీగా ఉన్నట్లయితే అది ఈజీ అయిపోతుంది. నీకు కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. Okay, ma'am. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యూనివర్సల్ సీక్రెట్ అన్నమాట. Yes, ma'am. ఏదైతే మనం చిన్నప్పుడు మీరు గమనించినారా లేదా? ఒక నిమిషం ఉండు, ఈ రికార్డ్ అన్న ఆపేస్తాం, మన సోదంతా ఎందుకు రికార్డు. వెయిట్ మినిట్. Okay, ma'am.